హాయ్ అండి. ఈ సమ్మర్లో చల్లగా కుండ ఐస్ క్రీమ్ను ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనము ఈ వీడియోలో చూసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ను మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోనికి వెళ్ళిపోయి మనము చూసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోనికి ఒక 10 వరకు జీడిపప్పు పలుకులను, అలాగే ఒక 10 వరకు పిస్తా పప్పు పలుకులను, అలాగే బాదం పప్పు పలుకులను ఒక 10 వరకు, 2 ఇలాచీని తీసుకొని ఇందులోనికే ఒక అరకప్పు వరకు పంచదారను కూడా వేసేసుకొని ఇదంతా కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనికి మనము ఫుల్ క్రీమ్ మిల్క్ను తీసుకుందామండి. 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ను మనం తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. పాలు ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనము ఇందులోనికి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంను అంటే బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు పలుకుల పౌడర్ను, పంచదార పౌడర్ ఉంది కదా, దాన్నంతా కూడా పాలలో వేసుకుంటూ కలిపేసుకోవాలండి. మనం వేసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా పాలలో బాగా కలిసిపోయే విధంగా కలుపుతూ ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఈ పాలన్నీ కూడా సగం అయ్యేంత వరకు కూడా మనము మరగబెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. మరి అలా కాకుండా మనము మధ్యలోనే స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఐస్ క్రీమ్ అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు మనము దీంట్లోనికి కొంచెము కలర్ కోసము ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను నేను. ఇది ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కూడా మనము ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పాలను మనము చక్కగా మరిగించుకున్న తర్వాత, అంటే 4 వంతుల పాలు 2 వంతులు అయ్యేంత వరకు కూడా మనము మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము మూత పెట్టేసుకొని ఈ పాలను చల్లారనిద్దామండి. ఇప్పుడు మనము మూత తీసుకొని చల్లారిన ఈ పాలను మనము కుండలోనికి వేసుకోవాలండి. చిన్న కుండలు మన ఇంట్లో ఉంటే ఈ విధంగా కుండల్లోనికి ఈ పాలను మరి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులను కూడా వేసుకుందాము. తర్వాత మనము ఇవి గాలి లోపలికి పోకుండా ఉండడం కోసము పైన కవర్ చేసేద్దాము. ఈ 3 కుండలకి కూడా ఇదే విధంగా పైన అంతా కూడా కవర్ చేసేసిన తర్వాత మనము ఈ కుండలను రిఫ్రిజిరేటర్లో నైట్ అంతా పెట్టేసినట్టయితే తెల్లవారేసరికి ఎంతో టేస్టీగా ఉండే కుండ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఐస్ క్రీమ్ను ఈజీగా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.